నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం పంచతంత్రం స్టోరీస్ చెప్పుకుంటాం కదండి. Hmm. అయితే ఎక్కువగా జంతువుల గురించే స్టోరీస్లోనూ వింటాము. నేను ఈటీవీలో అట్లా ఛానల్స్లో చూసినా కూడా జంతువుల మీద ఎక్కువ ఉంటాయండి. పంచతంత్రం అంటే ఓన్లీ జంతువులకు సంబంధించిన, లేకపోతే ఇంకా వేరే కథలు కూడా ఉన్నాయంటారు? ఓల్డ్ అని కథలు ఉన్నాయి. మనం ప్రాప్తవ్యమర్థం లభతే మనుష్య కథ చెప్పాం, అది కూడా పంచతంత్రంలోదే. ఇప్పుడు పంచతంత్ర ఏంటంటే ప్రధానంగా పిల్లలకి జీవితాన్ని గురించి నేర్పించిన కథలు ఉన్నాయి అందులో. మనం ఏంటంటే కొన్ని ఇప్పుడు రాజుగారి పిల్లలు వాళ్ళు ఆ కాలానికి సరిపడా రకరకాల కథలు, అంటే పెద్దవాళ్ళకి సంబంధించిన కథలు కూడా కొన్ని అందులో చొప్పించారు. మనం మామూలుగా వాటిని పిల్లల కథలుగా భావిస్తాం కాబట్టి పిల్లలకి చెప్పగలిగే రకపు కథలనే ప్రచారంలోకి తెచ్చారు. ఇంగ్లీష్లోకి, హిందీలోకి ట్రాన్స్లేషన్స్ అవన్నీ కూడా, తెలుగులో ట్రాన్స్లేషన్ అవన్నీ కూడా అలాంటి కథలనే చూపించారనమాట. మిత్రలాభ మిత్రభేదాలు అవన్నీ అంత మటుకే చూపించారు. అందులో రకరకాల కథలు ఉన్నాయి. మనం ఒక పొట్టలో పాము పుట్టలో పాము కథ చెప్పామో అది కూడా పంచతంత్రంలోదే. చాలా ఉన్నాయి. ఒక కొత్త కథ చెప్దాం. విష్ణు రూపధృ కౌలిక కథ ఇది. ఒక ఊళ్ళోట ఒక మంగళబ్బాయి, ఒక రథకారుడు అంటే వడ్రంగబ్బాయి, ఇద్దరు ఫ్రెండ్స్. కౌలికుడు అంటారు అతన్ని. అయితే ఈ కౌలికుడు రథకారుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఓసారి ఏమైందట, ఆ ఊళ్ళో పెద్ద జాతర లాంటిది జరిగింది. దేవాలయం దగ్గర జాతర లాంటిది జరిగితే రాజుగారి అమ్మాయి ఏనుగు నెక్కి వచ్చిందట. ఎంత అందంగా ఉంటుందో రాజకుమార్తె రాజుగారి అమ్మాయి, భలే అందగత్తె. ఈ కౌలికుడు చూసి చూడగానే ఆమెతోటి ప్రేమలో పడ్డాడు. ఇక ఆమెను పొందని జీవితం వృధా అని చాలా బాధపడిపోయాడు, చాలా ఏడ్చేసి దుఃఖించాడు. అయితే ఈ రథకారుడు అన్నాడు, వడ్రంగబ్బాయి ఏమిట్రా అంత బాధపడతావు, ఎందుకు బాధపడుతున్నావు ఏంటంటే, ఒరే అన్న మన జీవితాలు ఏమిటి, మనకు రాజకుమార్తె ఎలా లభిస్తుంది చెప్పు, అసలు ఆమెతో గడపని జీవితం వృధా, జీవితం అంటే ఆమెతో కలిసి ఉండటమే అని ఈ కుర్రాడు పదే పదే చెప్పాడు. అయితే ఈ రథకారుడు అన్నాడు, ఓ సింతే కదా, నీకు కావాలంటే నువ్వు రాజకుమార్తె దగ్గరికి వెళ్ళే ఏర్పాటు నేను చేస్తానన్నాడు. మనకెట్లా దొరుకుతుందిరా రాజకుమార్తె, ఈ కోట మీదకి వెళ్ళాలి, కోట దగ్గరికి వెళ్తేనే సైనికులు తోసిపారేస్తారు మన్ని, అదేం కుదరదంటే, కాదురా నా దగ్గర ఒక ఉపాయం ఉందని చెప్పి ఈ రథకారుడు ఏం చేశాడు, గాలిలో తేలే రకపు కర్రలు ఉంటాయట కొన్ని, గాలిలో తేలుతాయి అవి. వాటితోటి ఒక గరుడ విగ్రహాన్ని చేశాడు, గరుడ బొమ్మని. దాని రెక్కలు కనుక కదిపితే అది గాల్లో ఎగురుతుంది. ఒక గరుడు, అక్కడి నుంచి శంఖచక్రాలు, ఓ చక్రము, శంఖము చక్రము, కొద్దిగా అలంకారాలు మెళ్ళో వేసుకునేందుకు రకరకాల ఆభరణాలు అన్నీ కూడా ఆ తేలికపాటి చెక్కతోటి చేశాడు. చేసి ఒక రాత్రి బాగా రాత్రి అయిపోయాక ఏం చేశాడు, వీడిని అందులో కూర్చోబెట్టి ఆ రెక్కలు ఎలా లాగాలో చూపించాడు. ఈ శంఖచక్రాలు నగలు ధరించి చక్కగా నిలువు నామాలు తీర్చిదిద్దాడు తన ఫ్రెండ్కి. దీని మీద ఎక్కు, దీన్ని లాగు, ఇది ఎగురుతుంది, వెళ్ళి రాజకుమారి దగ్గరికి వెళ్ళి నేను విష్ణుమూర్తినని చెప్పి ఆమెతో ఫ్రెండ్షిప్ చేసుకో, సులువు చూసావా అన్నాడు. అనేసరికి వీడికి ఆశ పుట్టింది ఈ కౌలికుడికి. సరే చేద్దాం అనుకున్నాడు. అనుకొని ఏం చేశాడు, ఈ గరుకుమంతుడిని ఎక్కి, చెక్క గరుకుమంతుడిని రెక్కలు లాగేసరికల్లా అది ఎగురుతోంది. అది గాల్లో కొంచెం ఎగిరే రకపు చెక్క అనమాట. సరే వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా అందరూ పడుకున్నారు. ఇతను పోయి తలుపు కొట్టాడు. ఆ అమ్మాయి తలుపు కిటికీ కొట్టాడు. కిటికీలోంచి చూస్తే గరుకుమంతుడు కనిపించేసరికల్లా అమ్మాయి ఉత్సాహం పట్లేపోయింది. ఏమిటి ఇదేదో విచిత్రంగా ఉందని దగ్గరకు వచ్చింది. వస్తే ఏమన్నాడు, నేను విష్ణుమూర్తిని, నువ్వు పూర్వజన్మలో ఒక గంధర్వ స్త్రీవి, అప్పుడు నేను నీకు అభయం ఇచ్చాను, నువ్వు మానవ జన్మ ఎత్తినప్పుడు నేను నిన్ను కలుస్తానని నీకోసం వచ్చానన్నాడు, వివాహం చేసుకుంటానన్నాడు. అనేసరికల్లా అలాగేనండి, తప్పకుండా స్వామి, మీరు ఇంత దయతలిస్తే అంతకంటేనా, మా నాన్నగారిని అడిగి ఒక మాట నన్ను పెళ్లి చేసుకోండి అని. మీ నాన్నెవడు మధ్యలో, మీ నాన్నకి నేను కనపడను, నువ్వు పూర్వజన్మలో గంధర్వ స్త్రీవి దేవయోనివి కాబట్టి నేను నీకు కనపడుతున్నా, వాళ్ళందరికీ నేను కనపడ్ను, నువ్వు నేను సై అన్నాడు. అనేసరికల్లా ఏమనుకుంది, సాక్షాత్తు విష్ణుమూర్తి నా కోసం వస్తే ఇంకేముందని హాయిగా అతనితో పాటు రోజు గడపడం మొదలుపెట్టింది. రోజు రాత్రి అయ్యేసరికల్లా గరుకుమంతుడిని ఎక్కి ఈయన వచ్చేస్తాడు, మెళ్ళో తులసిమాలలు అవి ఇవి ధరించి, తులసిమాల ధరించి వస్తాడు. రాత్రిపూట ఇక్కడ ఉండిపోతాడు, తెల్లవారుజామున లేచి వెళ్ళిపోతాడు. తెల్లారాక దేవుడు ఎవరికి కనపడ్డు. ఓహో, ఈ అమ్మాయి కూడా కనిపించకూడదు. ఇక ఇదే లెక్క. కొన్నాళ్ళు పోయాక వీళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళంతా ఏమనుకునే వాళ్ళు, ఈ పిల్లని చూస్తే ఏమిటి ఒక రకంగా కనిపిస్తోంది, ఎవరో వస్తున్నారు ఈ అమ్మాయి దగ్గరికి. గమనించారు. పక్కలు చెదిరిపోయి ఉంటాయి,
ఆ అమ్మాయి మొహం మీద ఏంటో అవి ఇవి అంటుకుని ఉన్నట్టు కనిపిస్తుంది, పువ్వులు నలిగిపోయి ఉంటాయి, పిల్లలు నలిగిపోయినట్టు కనపడుతుంది. చుట్టుపక్కల ఉన్న చెలికత్తెలకి వాళ్ళకి డౌట్ వచ్చింది. వచ్చేసరికల్లా ఆయన రాజుగారు అన్నాడు, భార్యని కేకలేసాడు, ఇట్లా ఏం జరుగుతుందో కనుక్కో, పిల్లని కనుక్కోమన్నాడు. అనేసరికల్లా రాణిగారు వెళ్ళి, ఏమిటి అమ్మాయి నీ పద్ధతి, నువ్వు ఎవరిని పోతుటీగా కూడా ప్రవేశించడానికి వీల్లేని అంతఃపురంలో ఎవరు వస్తారంటే పగలు సాయంత్రము ఎవ్వరూ రావటాల, చాలా కట్టుదిట్టం చేశారు. అయినా తెల్లారేసరికి పిల్ల ఇలాగే కనపడుతోంది. తల్లి వచ్చి కేకలేసింది, అడిగేసరికల్లా ఈ అమ్మాయి ఏముంది, సాక్షాత్ విష్ణుమూర్తి వస్తున్నాడు నా దగ్గరికి అని చెప్పింది. ఆయన ఎవరికి కనపడ్డు అనేసరికల్లా ఇప్పుడు ఆనందం పట్టలేకపోయింది. ఏమిటి విష్ణుమూర్తి నాకు అల్లుడైపోతున్నాడని ఆవిడ ఆనందం పట్టలేక భర్త దగ్గర పరిగెత్తింది. ఆయనకి చెప్పింది, సాక్షాత్ భగవంతుడు వస్తున్నాడు మన దగ్గరికి, మన అమ్మాయి దగ్గరికి. అసలు ఆయన గంధమా, ఆ తులసే, ఆ గరుత్మంతుడా, ఆ శంఖమా, ఆ చక్రమా అనేసరికల్లా సరే భార్య భర్త ఏమనుకున్నారు, విష్ణుమూర్తిని స్వయంగా చూడాలనుకున్నారు. రాత్రి వచ్చి అంతఃపురంలో దాక్కున్నారు. రాత్రి 12 గంటలైంది, దిగాడు విష్ణుమూర్తి. చూసి సంతోషం పట్టలేకపోయారు. వీళ్ళు నమ్మేశారు. మరి నమ్మారు, దూరంగా అంత దూరం నుంచి కనపడుతోంది, ఆడ గరుత్మంతుడు ఉన్నాడు, ఈయన శంఖం చక్రం పుచ్చుకున్నాడు. అవి పక్కన పెట్టి వచ్చి అమ్మాయితోటి కలిసి కబుర్లు చెప్పుకుంటున్నాడు భార్యతోటి. భార్య ఇంకా గాంధార వివాహం చేసుకున్నాడు అమ్మాయిని. దాంతో వీళ్ళు చాలా సంతోషించారు. ఆయన ఏమనుకున్నాడు, సాక్షాత్ భగవంతుడు నా అల్లుడు, నాకు ఇంకా తిరిగేమిటి, ఈ రాజ్యం అంతా నాదే, ఈ భూమంతా నాదే, అన్ని రాజ్యాలు అన్నిటికీ నేనే రాజునైపోవాలని భావించి పక్క రాజ్యం వాళ్ళందరి మీద దండోరా వేసాడు. నేను మీ మీద యుద్ధానికి వస్తున్నాననేసరికల్లా వాళ్ళకి ఒళ్ళు మండిపోయింది. వీడి రాజ్యం అంతా వీడు యుద్ధానికి రావటం ఏమిటి అని. ఈ లోపల అమ్మాయికి చెప్పాడు, అమ్మాయి అల్లుడు గారికి చెప్పు, అన్ని రాజ్యాలు నేను సొంత చేసుకోదలుచుకున్నాను అనేసరికల్లా చెప్పింది. మా నాన్న మీ రాజుగారికి అల్లుడే కాదు, భూమి మొత్తానికి ఇదైపోవాలని, రాజు అయిపోవాలని కోరుకుంటున్నాడు. భగవంతుడిని అల్లుడుగా చేసుకోవటమే కాకుండా భూమిని కూడా తాను సొంతం చేసుకోవాలని భావిస్తున్నాడు. మీరు మా నాన్నకి సహాయం చేయండి అండి. ఎవడు చేస్తాడు సహాయం, వీడు రాత్రి వచ్చి వెళ్తాడు, వాడికి వచ్చింది అదే. ఏమనుకున్నాడు, సరే అంత మటుకు రాని చూద్దామన్నాడు. అంత మటుకు రాని అనేసరికల్లా ఏమిటి చేయాలి, సరే ఏమైంది, చుట్టుపక్కల వీళ్ళు సైన్యం పంపించారు, అవతల రాజులు అందరూ కొట్టేశారు, సైన్యం అంతా పోయింది. ఇక రాజుగారి యుద్ధానికి వెళ్ళవలసిన రోజు వచ్చింది. అయినా ఈ రాజుకు భయం లేదు, సైన్యం అంతా అది భగవంతుడికి సంబంధించింది కాదు పోయింది, నేను భగవంతుడికి సంబంధించిన వాడిని, నేను కదా విష్ణుమూర్తికి మామగారిని, నేను వెళ్తే ఎలాంటి సేన అయినా కకావికలు అయిపోవాల్సిందేని అనుకున్నాడు. ఆ రోజు సాయంకాలం వచ్చి మళ్ళీ కూతురు చెప్పాడు, అమ్మాయి రేపు పొద్దున్నే యుద్ధానికి వెళ్తున్నా, అల్లుడు గారిని సహాయం చేయమని. రాజు ఆ నమ్మకంలోనే ఉన్నాడు. సరే తీరా చూసేసరికల్లా ఏమనుకున్నాడు, వీడికి లాభం లేదు, మనం యుద్ధం చేయవలసిందే, ఏమవుతుందో చూద్దామనుకున్నాడు. మరి వెళ్ళకపోతే ఈ అమ్మాయిని పోగొట్టుకోవాలి, అతనికి పిల్లని పోగొట్టుకోవడం ఇష్టం లేదు ఆ కౌలికుడికి. అందుకని ఏం చేశాడు, ఈ గరుత్మంతుడిని ఎక్కి ఎగురుకుంటూ అక్కడికి వెళ్ళాడు, యుద్ధ సేనల దగ్గరికి. వెళ్ళేసరికల్లా అప్పుడు ఏమైందట, దీంట్లో వైకుంఠంలో విష్ణుమూర్తి నవ్వుతూ చూస్తున్నాడు. ఇదంతా చూసి, గరుడా నీకు వీడొచ్చేవాడు అంటే పోటీ వచ్చేవాడు ఇంకొకటి తయారయ్యాడు చూసావా అని గరుత్మంతుడిని అడిగేట. చూస్తున్నాను ప్రభు, ఎన్ని రోజుల నుంచో చూస్తున్నాను, నాలాంటి వాడే ఒకడు ఎగురుతున్నాడని ఆయన అనేసరికల్లా ఏమన్నట్టు, మరి ఇకనే ఇక్కడ ఎందుకున్నావు, వెళ్ళి వాడిని ఆవేశించు, నేను వచ్చి ఆ కౌలికుడిని ఆవేశిస్తాను, లేకపోతే విష్ణుమూర్తి మీద గరుత్మంతుడి మీద జనాలకి నమ్మకం పోతుంది, నువ్వు అక్కడ ఉండు, నేను కూడా అక్కడికే ఉంటానని ఆయన ఏం చేశాడు, వచ్చి ఈ కౌలికుడిలో అయ్యవారు గరుత్మంతుడిలో, ఆ చెక్క గరుత్మంతుడిలో నిజమైన గరుత్మంతుడు ఆవేశించి చక్రం వేశారు వాళ్ళ మీద. వేసేసరికల్లా శత్రుసేనలు ఆ చక్రం నుంచి వచ్చినటువంటి మంటలకి భయపడి పారిపోయారు. ఈ కౌలికుడికి అసలు వాడికి అర్థం కాలని, నేను చేశానని వీళ్ళు పారిపోతున్నారో తెలియలే. అంతకుముందు ఉన్న వాళ్ళంతా నవ్వారు, వీడెవడో వేషం వేసుకొచ్చాడని. వాళ్ళు నిజంగా నమ్మలేదు. సడన్ గా వాడికి ఒక శక్తి వచ్చేసేయటం, వాడి చక్రం వేసేయటం వల్ల భయపడిపోయారు, అంతా పారిపోయారు. చుట్టుతా మొత్తం ఆ ఊళ్ళో ఇంతలో ఏమైంది, రాజుగారు ఆయన సొంత సైన్యము యుద్ధభూమికి చేరారు. ఈ గరుత్మంతుడు చెక్కవాడు కిందకి దిగాడు, చెక్కదేవుడు దిగాక ఈయన కౌలికుడు కూడా దిగేసరికల్లా దగ్గరకు వచ్చేసరికి అది వాళ్ళ కౌలికుడు అని జనం గుర్తుపట్టేసరికల్లా ఇతను ఇంకా చెప్పేశాడు నిజం, నేను కౌలికుడిని, రాజకుమార్తెను చూసి ప్రేమించాను, నా స్నేహితుడైన రథకారుడు ఇవి చేసి ఇచ్చాడు, భగవంతుడైన విష్ణుమూర్తి సహాయం చేశాడు నాకు అని చెప్పేసరికల్లా రాజు సంతోషించాడు. ఇలాంటి ఒక క్రియతోటి భగవంతుడిని స్వయంగా యుద్ధానికి రప్పించగలిగాడు వీడు నిజంగా గొప్పవాడనే ఒప్పుకోవాలి, మంగళవాడైతే ఏమిటి,
కౌలికుడైనప్పటికీ వీడికి తప్పకుండా దేవుణ్ణి దింపగలిగేంత ఉంది. వాడి తాలూకు పట్టుదల ఏమిటి, తనని భగవంతుడిగా ప్రూవ్ చేసుకోవడం కోసమే యుద్ధానికి కూడా తయారాడు. చచ్చిపోతానని తెలుసు వాడికి. అవును. అయినా కూడా ఆ పిల్ల మీద ప్రేమతోటి, భగవంతుడి మీద నమ్మకంతో దిగాడు. దేవుణ్ణి దిగొచ్చేలాగా చేశాడని వాడిని తన తదనంతరం రాజుని చేసుకున్నాడు ఆయన. పోనీలే. కౌలికుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు అనమాట. ఇలా అందరి విషయాల్లో జరుగుతాయా? ఎలా సాధ్యమవుతుంది? ఎట్లా సాధ్యమవుతుంది? అలా సాధ్యం కాదు. భగవంతుడు కరుణించాడు వాడిని ఆ సమయంలో. అంతే. కాబట్టి ఇలా జరిగిందని ఈ కథ చెప్తారు. విష్ణు ధ్రువ దృక్ కౌలిక కథ, దాని పేరు అది. చాలా బాగుందండి. నిజంగా జరిగితే బాగుండు అందరికీ కూడా. అదే నాకు కూడా ఇదే దేవుడైపోవాలనిపిస్తూ ఉంటుంది. ఓ చిన్న చిన్నవి మార్చాలి జయ. దేవుడైపోయి ఏదో చేసేద్దామని కాదు. మందార చెట్టుకి ఇంత అవుతుంది, మొగ్గలు రావు, అది మార్చాలి. అది మార్చాలి. టమాటా చెట్టు బోల్డంత పువ్వు వస్తుంది, ఇంత కాయలు కాస్తాయి, తర్వాత పాడైపోతూ ఉంటాయి. అప్పుడు దాంట్లోకి ప్రవేశించి ఎలాగైనా దాన్ని పళ్ళు చేసేద్దామని మీ కోరికలు చాలా బాగున్నాయి రమ్మగారు. ఎలా మరి కనపడుతూ ఉంటుంది, చేయలేకపోతాం. మనం ఏం చేసినా అది సెట్ అవ్వదు. దానికి కావాల్సింది ఏమిటి? ప్రకృతి భగవత్ సహాయం కావాలి. అదేమో మనం చేయలేం. ప్రతివాడికి కూడా అలా అనిపించదా? అనిపిస్తుంది కదా. మనం ఏదో ఒక సందర్భంలో నిన్న ఒక పొరపాటు జరిగిపోయింది, నిన్నటికి వెళ్ళిపోయి దాన్ని సెట్ చేద్దాం అనిపించదా? కష్టం తోచినప్పుడు భలే అనిపిస్తుంది రమ్మగారు. దాన్ని మార్చేయాలి. రోజు జరగకుండా ఉంటే బాగుండు, నేను అనుకునేది కళ అయితే బాగుండు, ఇలాంటి బాగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే నాకు కూడా అలాంటివే అనిపిస్తుంటాయి. రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ.